మద్యం తాగితేనే మత్తు వస్తుంది అనుకుంటే పొరపాటే. నిజామాబాద్ జిల్లాలో మొన్న ఆదిలాబాద్ జిల్లాలో రెండు జిల్లాల్లో చూసుకుంటే కనుక 40 నుంచి 50 మంది వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అవుతారు. పిచ్చి పిచ్చిగా వింత వింతగా ప్రవర్తిస్తారు. మానసిక స్థితి బాగలేదని దానికి కల్తీ కల్లే కారణమని డాక్టర్లు చెప్తారు. దానికి సంబంధించిన స్టోరీ ఒకసారి చూద్దాం. ఇన్నాళ్లు మత్తులో మునిగిన మందుబాబులు కాస్త కిక్కు తగ్గేసరికి వింతగా ప్రవర్తిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఇది ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామం. నిన్న మొన్నటి వరకు ఈ గ్రామంలో మద్యం వ్యాపారులు ఆడింది ఆట పాడింది పాట. దీంతో గ్రామంలో 4 గొలుసు దుకాణాలు ఏర్పాటు చేసి ముసలి ముతక తేడా లేకుండా అందరినీ మందుబాబులుగా మార్చేశారు. ఎంతలా అంటే మందు లేనిదే జీవితమే లేదన్నంతగా జనాల్ని మార్చేశారు. మందలవాటు లేని కొందరు యువకులు మాత్రం గ్రామంలోని మహిళలతో కలిసి సంపూర్ణ మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టారు. గ్రామస్తులందర్నీ కూడగట్టి గ్రామంలో బెల్ట్ షాపుల్ని లేకుండా చేశారు. దీంతో గ్రామం ప్రశాంతంగా తయారైంది. అయితే అసలు లొల్లంతా ఇక్కడే మొదలైంది. నిత్యం మద్యం ముట్టందే ముద్దదిగని కొందరి పరిస్థితి మద్య నిషేధంతో గందరగోళంగా తయారైంది. గ్రామంలో చుక్క మందు దొరకపోయేసరికి మందుబాబులకు పిచ్చెక్కినంత పనైంది. దీంతో కొందరు మంచంలోంచి కూడా లేవలేని మత్తులో పడిపోగా మరికొంతమంది అల్లర్లు చేస్తూ పిచ్చి పిచ్చి చేష్టలతో ఆందోళన చేస్తున్నారు. అందరు కూడా తాగడం ఆపేయడం వల్ల వారు చాలా ఇబ్బందులకు గురవుతారని ముందు జాగ్రత్తగానే డాక్టర్స్ సంప్రదించి వారి సహకారంతో వాళ్ళ విచారాలతోటి మేము ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాము. ప్రతి మందులు కూడా సర్వీస్ చేస్తాము. ఇక్కడనే సిబ్బంది కూడా ఉంచామని క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఇట్లా చేతులంకర ఒకడ కాళ్ళంకర ఒకడ బురుసుగప్పుడు గోల పోయిన తన్ని పడిపోయిండు, బండి మీద పోయిన తన్ని పడిపోకడం నరాలన్నీ గుంజు ఇట్లా నెత్తి ఇప్పుడు ఇసలేషన్ అట్లా లేచి ఉప్పుతున్నాడు. ఆ పిల్లడు అదురుడే ఇప్పుడు అదురుడు అంటే ఇంకా చెప్పని రాదు. అది మందు మద్యానికి బానిసై ఒకేసారి మందు మానేస్తే మానసిక పరిస్థితి ఇలాగే ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. వీరికి 2-3 వారాలు చికిత్స అందిస్తే సరిపోతుందంటున్నారు. అయితే మద్య నిషేధంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డా సరే కానీ నిషేధంపై వెనక్కు తగ్గేదే లేదంటున్నారు మహిళలు. పైనుంచి అంతా ఒకటై మందు బాధితుల కోసం భైంసా నుంచి ప్రత్యేక వైద్య సిబ్బందిని పిలిపించి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల చికిత్సకు ఎంత ఖర్చైనా వారే భరిస్తామంటున్నారు. నిషేధంపై ఒకే మాటపై నిలబడ్డ గ్రామస్తుల్ని అభినందిస్తున్నారు జిల్లా అధికారులు. కిక్కు తగ్గిన కళ్ళు మందుబాబులను పిచ్చోలను చేస్తుంది. మత్తు డోస్ సరిపోక పిచ్చివాళ్ళగా తయారవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కళ్ళు బాధితులు మాయరోగంతో హాస్పిటల్ పాలయ్యారు. ఒకే రోజు సుమారు 40 మంది ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇన్నాళ్లు మత్తులో మునిగిన మందుబాబులు కాస్త కిక్కు తగ్గేసరికి వింతగా ప్రవర్తిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని సారా కళ్ళు దుకాణాలపై కొన్ని రోజులుగా దాడులు చేస్తున్నారు అబ్కారీ శాఖ అధికారులు. దీంతో కళ్ళులో మత్తు డోస్ తగ్గిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ కళ్ళు తాగిన వాళ్లకి కిక్కు రాక పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కళ్ళు తయారీలో రెగ్యులర్ గా నీళ్లు, సాక్రిన్ పొడి, వైట్ పౌడర్, కుంకుడు రసం, చక్కెర, యూరియా, డైజోఫామ్, క్లోరోఫామ్ వంటి రసాయనాలు వాడతారు. డైజోఫామ్ డోస్ తగ్గడంతో మందుబాబులకు కిక్కెక్కడం లేదు. దీంతో మెంటల్ గా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. పిచ్చి పట్టిన వాళ్లలా తయారయ్యారు. చివరకు కిక్కు తగ్గడంతో ఆసుపత్రి పాలయ్యారు. తాగే కళ్ళులో కావలసినంత పవర్ లేకపోవడంతో వింత చేష్టలతో మానసిక రోగులుగా మారారు మందుబాబులు. కొందరు ఫిట్స్ తో కొప్పుకూలిపోయారు. అంటే ఫస్ట్ నుంచి తాగుతాడు కానీ ఇప్పుడు మందు కలపక వాటి కళ్ళ చుట్టూ ఇట్లా అయిపోతున్నారు. ఫిట్స్ వస్తుంది. మళ్ళీ ఏంది లేచి 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 ఉరుకుతున్నాడు.
ఎంత కళ్ళు దొరకబడతాం మనం ఆడోళ్ళ మగోళ్ళకు. నిజామాబాద్ సర్కారు దవాఖానలో సుమారు 40 మంది మందుబాబులు అడ్మిట్ అయ్యారు. వీరిలో 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు కూడా ఉన్నారు. ఏళ్ల తరబడి కృత్రిమ కళ్ళులో కలిపిన మత్తు పదార్థాలనే తీవ్ర మోతాదులో తీసుకోవడం ద్వారా ఇలాంటి సమస్య వస్తుంది. వీళ్ళకి ఏంటంటే అది ఎక్కువ మోతాదులో తీసుకొని సడన్గా తగ్గినా కానీ లేకపోతే తీసుకోకపోయినా కానీ ఇలాంటి ఫిట్స్ రావడము, వింత ప్రవర్తన చేయడం జరుగుతున్నది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాదాపు ఇప్పుడు 30 నుంచి 40 మంది వరకు రావడం జరిగింది. వీళ్ళందరికీ అడ్మిట్ చేసి డీఅడిక్షన్ ట్రీట్మెంట్, డీటాక్సిఫికేషన్ చేయడం జరుగుతున్నది. డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే తాగకుండా మళ్ళీ దాని జోలికి పోకుండా ఉన్నట్లయితే వీళ్ళు బాగుంటారు. మళ్ళీ కానీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి మళ్ళీ వెళ్ళి ఇదే తాగినట్లయితే మళ్ళీ ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ ఫస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేస్తాం. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత కౌన్సిలింగ్ చేసి ఇంకోసారి తాగదని చెప్పడం జరుగుతుంది. మేము చెప్తున్నామంటే దీన్ని ఈ యొక్క వ్యాధికి మళ్ళీ అదే క్లోరల్ లైటెడ్ సిహెచ్ పదార్థమే ఇస్తేనే ఇది నయం అవుతుంది. కాబట్టి ఈ సిహెచ్ పదార్థాన్ని ఒక మోతాదులో అంచెల వారీగా ఒక 6 నుంచి 2 నెలల మాసంలో కొద్దిగా కలుపుకుంటూ దాన్ని మొత్తాన్ని మానేయాలని చెప్పి ఈ డిస్ట్రిక్ట్ అథారిటీని కోరుతా ఉన్నాం. గవర్నమెంట్ ఇదైతే ఈరోజు ఈ యొక్క చర్య ఉందో మరి క్లోరైడ్ సిహెచ్ పదార్థానికి ఈ యొక్క రోగానికి సిహెచ్ పదార్థం ఇవ్వడం విరుడు కాబట్టి దాన్ని దాన్ని అంచెల వారీగా ఒక 2 నెలలప్పుడు కొద్ది కలుపుకుంటూ మొత్తానికి నివారించవచ్చు అనే ఉద్దేశంతో ఒక కమిటీలు వేసుకొని విధిపథకంగా గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకోవాలని చెప్పిగా కోరుకుంటున్నాం. హాస్పిటల్లో చేరిన మందుబాబులకు కొన్ని వారాల పాటు ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు డాక్టర్లు. ఎందుకోసమని కల్తీ కళ్ళు బారిన జనం పడుతూ ఉన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, అంతకుముందు గతంలో మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఇట్లే జరిగింది. నిజమైన వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిదారుల పుట్టగొట్టేది, ఆ వృత్తిదారులకు చెడ్డ పేరు తెచ్చేదే ఈ కల్తీ కళ్ళు. నిజంగానే దీనికి కారకులు ఎవరు, ఆ వ్యాధి బారిన పడుతున్న వారికి చికిత్స ఎట్లా చేయాలి, ఇదే కాకుండా ఇంకేమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా వారు వింతగా ప్రవర్తించడానికి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు గౌడ సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ అంబాల నారాయణ గౌడ్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. నమస్కారం అండి నారాయణ గౌడ్ గారు. నమస్కారం. కళ్ళు అనేది ప్రకృతి సిద్ధమైంది, అది ప్రకృతి ఇచ్చిన పదార్థం. అవును సార్. ఈ కల్తీ కళ్ళుకు ఎవరు కారకులు? తెలంగాణ సమాజంలో ఒకరోజు కళ్ళు అనేది ఒక గౌరవప్రదమైన పానీయం. తెలంగాణ ప్రాంతంలో దొరల నుండి మొదలుకుంటే కూలి చేసుకునే ఒక వ్యక్తి, ఒక మధ్యతరగతి రైతు, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ప్రాంతంలో కళ్ళు దాగి సేద తీరే సంస్కృతి తెలంగాణలో గత పూర్వం 100 సంవత్సరాల నుండి వస్తుంది. అయితే ఈ సంస్కృతి, ఈ కల్చరు ఎక్కడ దెబ్బతింది, దీని కారకులు ఎవరు అని ఒకసారి మనం వెళ్తే కేవలం ఇదంతా కూడా పాలకుల యొక్క స్వార్థపూరితమైన విధానాల వల్ల, ఈ వృత్తిలో వృత్తిదారులు కాకుండా వ్యాపారస్తులు ప్రవేశించడంతో ఈ ప్రాంతంలో కళ్ళు పైన ఒక విషపూరితమైన ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతిలో కళ్ళు అనేది అంతర్భాగం. అలాంటి కళ్ళు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఒక సామాజిక అంటరాని పానీయంగా మారడానికి కారణం ఎవరని విశ్లేషిస్తే, నేను ఒక వృత్తిదారుని కుటుంబంలో వచ్చిన వ్యక్తిగా, ఈ వర్గాల ప్రజల ప్రతినిధిగా నేను చెప్తున్నది ఏంటంటే, కేవలం పాలకుల యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు, అదేవిధంగా ఈ వృత్తిలోకి వ్యాపారులు ప్రవేశించడం, అదేవిధంగా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ వృత్తిలోకి ప్రవేశించి ఈ వృత్తికి చెడ్డ పేరు తెస్తారు. ఎప్పుడైతే ఈ వృత్తిలో ఏ గీత కార్మికుడు కానీ, ఏ వృత్తిదారుడు కానీ కల్తీ అనేది చేయడు. కేవలం మీరు నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలు తీసుకుంటే అక్కడ రోజు నిత్యం గీత కార్మికులు చెట్లు ఎక్కి కళ్ళు అమ్ముకొని జీవిస్తున్న పరిస్థితి మనం ఇప్పటికీ చూస్తున్నాం. అయితే ఎక్కడ ఈ వృత్తి వ్యాపారం జరుగుతుందంటే, కేవలం వ్యాపారస్తులే ఈ వృత్తిలోకి వచ్చి, కొంతమంది వేరే కులస్తులు ఈ వృత్తిలోకి వచ్చి దీన్ని కల్తీ చేయడం జరుగుతుంది తప్పితే. ఎప్పటి నుంచి ఇట్లా వీళ్ళు కల్తీ చేయడం, ఎప్పటి నుంచి ఎవరైతే ప్రధాన వృత్తిదారులు ఉన్నారో వాళ్ళు కాకుండా ఇతరులు ఎంటర్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? దాదాపు ఒక 3 దశాబ్దాల నుండి, 30 సంవత్సరాల నుండి వృత్తిలోకి ప్రైవేటు వ్యక్తులు, వేరే వర్గాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చినది మాత్రం వాస్తవం. అది నేను చూస్తున్నా. హైదరాబాద్ ప్రాంతంలో ఒకరోజు మంచి కళ్ళు
ఇప్పటికి కూడా ఇప్పుడు హైదరాబాద్లో కళ్ళు దుకాణం తెరిచిన తర్వాత మంచి కళ్ళు అమ్ముతారు ఇక్కడ. నేను రెగ్యులర్గా ఈ ప్రాంతంలో కళ్ళు దుకాణంలో పరిశీలించినప్పుడు జిల్లాల నుండి గీత కార్మికులను పెట్టుకొని చాలా స్పష్టమైన కళ్ళు హైదరాబాద్లో అన్ని డిపోల్లో మంచి కళ్ళు అందుతుంది. అయితే గతంలోకి ఇప్పటికున్న పరిస్థితి ఏంటంటే మనకు 2004 ముందు ఈ వృత్తిలో ఇక్కడ హైదరాబాద్లో కళ్ళ అమ్మకాలు బాగా చాలా ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు మనకు 2014 కళ్ళు దుకాణాలు తెరిచిన తర్వాత ఈ ప్రాంతంలో కళ్ళ అమ్మకాలు మొత్తం పడిపోయినాయి. కేవలం ఏంటంటే కొత్త జనరేషను ఈ కళ్ళు తాగడం తగ్గింది. ముఖ్యంగా ఏంటంటే శీతల పానీయాలు, విదేశీ మద్యం, అదేవిధంగా ఈ కొత్త వేరే పానీయాలు తాగడంతో కొత్త జనరేషన్ కళ్ళు తాగకపోవడంతో ఈ ప్రాంతంలో కళ్ళమ్మకాలు పడిపోయినాయి. అయితే స్వచ్ఛమైన కళ్ళు మనకు హైదరాబాద్లో కానీ మిగతా జిల్లాల్లో కూడా దొరుకుతుంది. కేవలం ఏంటంటే ఒక ప్రచారం మాత్రం ఈ వృత్తిపైన ఉంది. అంటే ఎవరు చేస్తున్నారు ప్రచారం? ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ గీత సొసైటీల జోలికి ఎవరు రావట్లేదు. ప్రభుత్వాలకు ఎప్పుడైతే వ్యతిరేకంగా పనిచేస్తారో అప్పుడే కల్తీ అనేది ముందుకు వస్తుంది. మనం గతంలో చూసాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు కావస్తుంది. ఈ 16 నెలల నుండి ఎప్పుడు కూడా ఈ కల్తీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈరోజు ఇప్పుడు ఈ నెల రోజుల నుండే ఈ కల్తీ మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దాడులు జరుగుతుంది, మేము కల్తీని సపోర్ట్ చేసే పరిస్థితి ఎక్కడ లేదు. కేవలం ఏంటంటే కల్తీని అరికట్టాల్సింది. అయితే కల్తీ అనేది వ్యవస్థీకృతం అయిపోయింది. తెలంగాణ ప్రాంతంలో కళ్ళు కాకుండా పాలు కానీ, నూనె కానీ, మిగతా నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ కానీ అన్ని వస్తువులు వ్యవస్థీకృతంగా కల్తీ అయినాయి. అయితే ఈ కల్తీ కారకులు ఎవరు? మనం పరిశీలిస్తే గత పాలకులు ఈ ప్రాంతంలో ఏంటంటే చేతి వృత్తులు అన్నీ దెబ్బతిన్న కారణం ఎవరు? ప్రభుత్వ విధానాల వల్లనే ఈ ప్రాంతంలో చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. మనం మొన్న కేసీఆర్ ప్రకటన కూడా సేమ్ అదే అదే ఇప్పుడు కల్తీ అనేది వ్యవస్థీకృతమైంది ఈ ప్రాంతంలో. ముఖ్యంగా మనం చూసినాం తెలంగాణ ప్రాంతంలో చెట్లు లేవా అంటే చాలా చెట్లు ఉన్నాయి. దాదాపు ఒక నల్గొండ జిల్లాలోనే 4 కోట్ల తాడి చెట్లు ఉన్నాయి. 4 కోట్ల తాడి చెట్లు ఉన్నప్పుడు మంచి కళ్ళు అందించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఎవరు చేస్తారు కల్తీ చేసేటోళ్ళు ఎక్సైజ్ అధికారులు అందరికీ తెలుసు, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. మామూలు తీసుకొని ఈరోజు కల్తీని ప్రోత్సహిస్తుంది ఎవరు? ఎక్సైజ్ అధికారులే ప్రోత్సహిస్తారు తప్పితే ఎవరు కాదు. వాళ్ళకి అందరికీ తెలుసు ఎక్కడెక్కడ కల్తీ జరుగుతుంది, ఏ ప్రాంతంలో కల్తీ జరుగుతుంది, ఈ వృత్తిలోకి వ్యాపారులు ఏ విధంగా ప్రవేశించింది, నిజమైన గీత వృత్తిదారులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది అంతా తెలుసు. కానీ ఒక సిండికేట్గా ఏర్పడి కళ్ళు వృత్తిదారుల మీద ఇప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు నిజమైన వృత్తిదారుల పేర్లు చెప్పి కొంతమంది వ్యక్తులు 10-20 మంది వ్యక్తులే ఈ కల్తీకి పాల్పడి మొత్తం వ్యవస్థనే కల్తీ అనే ఒక ముద్ర వేసి ఈ ప్రాంతంలో గీత కార్మికులకు, మా గౌడ సామాజిక వర్గానికి ఒక చెడ్డ పేరు తేవడానికే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పితే వేరే ఏం లేదు. మొన్న మేము పెద్ద ఉద్యమం చేశాం. మాది 15 రూపాయలకు చౌక మద్యం విధానం తీసుకొచ్చినప్పుడు మా గౌడ సంఘాల జేఏసీ తరఫున తెలంగాణ ప్రాంతంలో ఈ చౌక మద్యం వస్తే గీత కార్మికుల జీవితాలు అల్లకొల్లాలం అయితేనే వెనుకపోయింది సార్. అయితే ఈ కల్తీకి చౌక మద్యం తీసుకొస్తామన్న సందర్భంలో ఈ దాడులు ప్రారంభమైంది. దీని వెనకాల ఎవరు ఉన్నారంటే కేవలం చౌక మద్యానికి సంబంధించిన బడా పెట్టుబడిదారులు. వాళ్ళు కుట్రపూరితంగానే ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురానికి కేసీఆర్ కళ్ళు దుకాణాలు తెచ్చిండు, అతనికి చెడ్డ పేరు తేవడానికే కొంతమంది ఎక్సైజ్ అధికారులు పనిగట్టుకొని ఈరోజు ప్రభుత్వానికి లిక్కర్ సిండికేట్ వ్యక్తులే ఈ కార్యక్రమానికి పూనుకురు. దానికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి ఒడిగట్టి ఈ వృత్తిని దెబ్బతీయనికే పాల్పడుతున్నారు అనేది నా అభిప్రాయం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు సైకాట్రిస్ట్ ప్రవీణ్ గారు. నమస్కారం సార్. ఈ గడిచిన 2 రోజుల నుంచి పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉన్నారు, కళ్ళులో డోసు తక్కువైందని ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు అంటే వింతగా ప్రవర్తించడం, వాళ్ళే మాట్లాడుకోవడం ఇట్లా జరుగుతుంది. అది ఎందుకు? దీని ఎఫెక్ట్ అంటే వాళ్ళు ఎట్లా ప్రభావితం అవుతుంది? దానికి ముఖ్యంగా కళ్ళుకి వచ్చేసరికి చూసుకుంటే, ఎస్పెషల్లీ మన ప్రాంతంలో చూసుకుంటే నానా రకాల పదార్థాలు కలుపుతున్నారు. అంటే మెడికల్గా వాడేటువంటి పదార్థాలు, ఉదాహరణకి డైజిపామ్ కానివ్వండి, క్లోరైజిపాక్సైడ్ కానివ్వండి, క్లోరైజిపేట్ కానివ్వండి, ఈ నానా రకాల పదార్థాలు కలపడం. అండ్ వాటికి ఒక డోసింగ్ స్ట్రక్చర్ ఉండదు. అంటే ఇవాళ ఇంత డోస్ ఉంటే రేపు సేమ్ డోస్ దొరుకుతుంది అనేది ఆ వ్యక్తికి, యూజర్కి నిర్దిష్టంగా ఏం లేదు. అండ్ ఒక అడిక్షన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు వాతావరణం. కళ్ళు అనే చెట్టు నుంచి వచ్చేది కాకుండా దానికి యాడ్ చేసేటువంటి ఇది ఈ డ్రగ్ అడిక్షన్ ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఆ డ్రగ్ విత్డ్రావల్, ఆ డ్రగ్ అందనప్పుడు ఆ వ్యక్తి ఫిట్స్ రావచ్చు.
ఇప్పుడు చూస్తున్నారు మాంటేజ్ షాట్లో కనిపిస్తోంది. వింత ప్రవర్తన అని అంటే ఫిట్స్ రావటము, లేనిది ఉన్నట్టు ఊహించుకోవటము, ఎవరో వస్తున్నారు, వాడొచ్చిండు వీడొచ్చిండు, వాడొచ్చి తలుపు కొట్టిండు, తలుపు తాళాలేయు లేదు అని అంటే ఊహించుకోవడం, భయపడ్డము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి. అట్లా అవుతుంది? బ్రెయిన్లో కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. ఈ డైజపామ్ని పట్టుకునేటువంటి రిసెప్టార్ ఒకటి ఉంటుంది, గాబా రిసెప్టార్ అని 2 రకాల రిసెప్టార్స్ ఉంటాయి. వాటికి రోజు మందు వేసి స్ప్రింగ్ మీద బరువు పెట్టినట్టు మందు ఆపుతూ ఉంటుంది. ఆ మందు ఒకసారి లేని రోజు స్ప్రింగ్ బౌన్స్ అవుతుంది, అంటే రియాక్టివ్గా ఇదేయటము. అండ్ రెండవది ఏమనంటే ఫిట్స్ చూస్తుంటాం కొంతమంది, అంటే ఈ డ్రగ్ అందనప్పుడు ఇది ఫిట్స్కి వాడేటువంటి మందులు, ఈ ఇచ్చేటువంటి వేరియస్ మందులు సైకాట్రీలో, మళ్ళీ ఫిట్స్కి వాడేటువంటి మందులు, అవి ఎప్పుడైతే వాడి బ్రెయిన్ స్తబ్దుపరిచిన తర్వాత దాన్ని సడన్గా ఆ రోజు స్తబ్దుపరచకపోతే అది రియాక్ట్ అవుతుంది, స్ప్రింగ్ లాగా బౌన్స్ అయ్యేసి బ్రెయిన్ ర్యాండమ్గా ఫైర్ చేసినప్పుడు ఈ మూర్ఛ వ్యాధి లాంటి ఫిట్స్ రావటము, లేదు అని అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకోవటము, ఎవరో వస్తున్నారు అనుకోవడం, కనిపించడం కూడా, ఊహించడం కూడా కాదు, వ్యక్తులకి మనకు ఎట్లా మీరు నేను కనిపిస్తున్నా అంత అంటే క్లియర్గా కనిపించినటువంటి సందర్భాలు ఉంటాయి. వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది, దానికి రియాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ అప్పుడు ఉన్నటువంటి వాతావరణం బట్టి ఎవడో కొట్టడానికో చంపడానికో వస్తున్నట్టు పరిగెత్తుకుపోవడం, కార్నర్లో దాచుకోవడం, చీకటి రూమ్లో ఉండడం, చెప్పులు లేని చోట్ల ఉండడం, ఈ ఇంట్లో వాళ్ళకి చాలా విపరీతంగా అనిపిస్తుంది ఇది. అండ్ ఒక్కసారి ఏమవుతుందని అంటే 1-2 అరా కేసులు అక్కడక్కడ వచ్చే కంటే ఈ ఒక్క దుకాణంలోంచి వచ్చేటువంటి మందు సప్లై కాగానే ఆ దుకాణం మీద ఆధారపడ్డ 200 మందిలోంచి 30-50 మందికి ఉంటారు ఇట్లా. సో ఇది హాస్పిటల్కి ఒక రకమైన బిజినెస్ ఇస్తూ ఉంటారు. కానీ సార్ మన రాష్ట్రంలో జిల్లాలే చాలా ఊర్లలో దాగుతున్నారు. వాళ్ళను ఒక 5 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో కళ్ళుకు అలవాటు అయింటారు. వాళ్ళను ఇప్పుడు సడన్గా ఇవాళ అయితే రేపైనా డోసు తగ్గవలసింది అనుకోండి, తగ్గుతుంది అనుకోండి, ఆ సిమ్టమ్స్ మనం ఎట్లా గుర్తించాలి? ఇతను 5 ఏళ్ళకి వెళ్ళి తాగుతున్నాడు, ఇప్పుడు డోసు తగ్గిపోయింది, ఇతను మనం ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా గుర్తించాలి సిమ్టమ్స్? ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఏం కళ్ళు తాగుతావు అని అంటే చెట్టుకళ్ళు కాస్తారు, మందు కలిపిన కళ్ళే తాగుతాము అని అంటారు. వాళ్ళు మొహమాటం లేదా చెప్తూనే ఉంటారు. వాడికి మందు కలిపిన కళ్ళే ప్రిఫరెన్స్. ఇప్పుడు చాయిస్ ఇస్తే చెట్టుకళ్ళు తాగుతాం, మందు కలిపిన కళ్ళు తాగుతాం అంటే మందు కలిపిన కళ్ళు కొనుక్కునే వాళ్ళే చాలామంది ఉంటారు ఇట్లా ఈ అలవాటు పడ్డ వాళ్ళు. రెండవది, ఎప్పుడైతే కళ్ళు దొరకలేదో చేతులు కాళ్ళు వణికినట్టు అవ్వడము, నిద్ర పట్టకపోవడము, అంటే ఒక పర్ప్లెక్స్డ్ బిహేవియర్ అంటాం అనమాట. అంటే ఏది ఒకటి అర్థం కాకపోవడం, ఎట్లున్నావు అని అంటే ఇట్లా తిరిగి చూస్తూ ఉంటారు. సింపుల్ క్వశ్చన్స్. అంటే హాని చేస్తారా? అట్లా హాని చేసేటువంటి అవకాశం అంటే వాడు ఎవరు కొట్టడానికో చంపడానికో వాళ్ళని హాని చేయడానికి వస్తున్నారన్న భ్రాంతిలో హాని చేసేటువంటి అవకాశం. అండ్ ఒక్కొక్కసారి వాళ్ళకి మన స్పృహలో లేకపోవడం వలన ర్యాండమ్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ కూడా జరుగుతాయి. అండ్ కొంతమందికి అలవాట్ల మూలాన ఏమవుతుందంటే భార్యల మీద అనుమానాలు పడ్డము, అట్లాంటి సందర్భాల్లో కూడా హాని చేసేటువంటి అవకాశం. వాడు ఎవడో వచ్చినాడు నీకోసం అనేసి కొంతవరకు భ్రాంతిలో పోతారు కదా, వాడు ఎవడో అమాయకుడు ఉంటాడు, వాడు వచ్చిండు ఈమె కోసం అన్న భ్రాంతిలో హర్ట్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే సిమ్టమ్స్ మనం ఒక వారం 10 రోజుల ముందు మనం ఐడెంటిఫై చేయొచ్చా? దొరకని రోజు నుంచే మొదలవుతుంది. అండ్ వర్స్ అంటే 72 గంటల తారాస్థాయికి చెందుతుంది. ఫిట్స్ వచ్చేసి కొంతమంది చచ్చిపోతారు కూడా. 13% మంది ట్రీట్మెంట్ చేయకపోతే 13% మంది చచ్చిపోయేటానికి అవకాశం. కొంతమంది అదృష్టవంతులు ఏం కాకుండా కానీ బతికేస్తారు. కానీ ఈ మందు కలిపిన కళ్ళుకి అలవాటు పడ్డ వాళ్ళు, 6 నెలల కంటే ఎక్కువ అలవాటు పడ్డ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇట్లా లక్షణాలు వచ్చినప్పుడు, అంటే క్వాంటిటీ వైజ్ అనుకుంటే జనరల్గా 2 నుంచి 3 బాటిల్స్ కన్జ్యూమ్ చేసేటువంటి వాళ్ళు రోజు క్వాంటిటీ వైజ్గా తీసుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాపాయం జరిగేటువంటి అవకాశం ఉంది. సార్ నారాయణ గారు, ఒరిజినల్ తాటికల్లో ఈతకల్లో తాగిన వ్యక్తి వరుసగా 1-2 నెలలు మనకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తాగి ఉండొచ్చు. ఒక 2 రోజులు 3 రోజులు ఆగితే కనుక, మీరు ఇందాక అన్నారు వ్యాపారాలు వచ్చినాకనే కల్తీ అయిందని, వాళ్ళకి వీళ్ళకు తేడా ఏముంటుంది సార్? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మీకు నల్గొండ, వరంగల్, ఈ కరీంనగర్ జిల్లాల్లో ప్రజలు, మామూలు రైతులు, కూలీలు, పెద్ద దొరలు, భూస్వాములు కూడా వాడుక పట్టుకొని కళ్ళు తాగే సంస్కృతి ఈ ప్రాంతంలో ఉంది. పోద్దళ్ళ కళ్ళు వచ్చిందంటే తెలంగాణలో ఒక 2 నెలలు 2 నెలల 15 రోజులు కళ్ళు వాడుక పెట్టుకుంటే ఆ కళ్ళు తాగిన వ్యక్తి ఒక కళ్ళు తాగకముందు కళ్ళు తాగిన తర్వాత చూస్తే ఒక బక్కపలిసిన అతను కళ్ళు తాగిన తర్వాత ఒక యాపిల్ పండు లాగా తయారైన రోజులు ఉండే, ఆ గ్లామర్గా వచ్చిన రోజులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నరాల బలహీనత, ఈ కుష్టు, పండు రోగం, అదేవిధంగా మూర్ఛ రోగం, అదేవిధంగా రక్తహీనత, దీంతో పాటు ఏంటంటే చాలా ఔషధ గుణాలు కళ్ళలో ఉన్నాయి. కళ్ళు తాగిన తర్వాత మంచి ఆకలి అవుతుంది. అదేవిధంగా పనిలో కూడా ఇప్పుడు ఒక 2 సార్లు కళ్ళు తాగి ఒక నాగలు, ఒక దాదాపు 1-2 ఎకరాల నాగలు దున్నే రైతులు
తెలంగాణ ప్రాంతంలో ఉదయం కళ్ళు తాగి 2 ఎకరాలు ఎకరం నాగలు దున్నే రోజులు ఉండే. అయితే ఆ కల్చర్ ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉంది. కళ్ళు అనేది కేవలం ఏంటంటే కార్పొరేట్ శక్తులు, లిక్కర్ లాబీయిస్టులు ఈ రోజు కళ్ళును ఈదులు ఉన్న దగ్గర ఇట్లాంటి వచ్చినాయా? ఏది సార్, మీరు చూడండి నల్గొండ జిల్లాలో ఇప్పటికీ కళ్ళు సీజన్లో పారబోస్తారు. వరంగల్ జిల్లాలో నీకు కల్తీ కళ్ళు అనేది ఉండదు. కరీంనగర్ జిల్లాలో కల్తీ అనేది ఉండదు. అయితే ఈ నిజామాబాదు, మెదకు, రంగారెడ్డి, అదేవిధంగా మహబూబ్నగర్ ఈ జిల్లాల్లో ఏంటంటే కొంతమంది దాన్ని జిల్లాల నుండి ఇప్పుడు పాలకుర్తి, అదేవిధంగా మనకు తొర్రూరు నుండి హైదరాబాద్ కళ్ళు వస్తుంది, రంగారెడ్డి కళ్ళు వస్తుంది. మంచి కళ్ళు అమ్ముతారు హైదరాబాద్లో కూడా. నేను చాలా వరకు అబ్జర్వేషన్ చేసిన. మీరు కూడా ఒక ఆపరేషన్ చేయండి, స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తే మీకు తెలుస్తుంది. కళ్ళు మంచి కళ్ళు అమ్ముతురు. మంచి కళ్ళును కూడా ఇప్పుడు మంచిదాన్ని కూడా చెడు అని చెప్పి ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అయితే ఏ జిల్లాలో అయితే ప్రచారం జరుగుతుందో, ఎప్పుడు ప్రచారం జరుగుతుంది? ఈరోజు లిక్కర్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమం గౌడ సామాజిక వర్గం నుండి ఒక బలమైన ఉద్యమం వచ్చింది. ఈ బలమైన ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ వర్గాలు ఇప్పుడు చౌక మద్యం వస్తే చాక్లెట్ లాగా చిన్నపిల్లలు కూడా మద్యం తాగే పరిస్థితి ఉండే. అలాంటి దాన్ని గౌడ సామాజిక వర్గం, మహిళలు, తర్వాత రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాయి కాబట్టి ఎవరైతే ఒరిజినల్ వృత్తిదారులు ఉంటారో వాళ్ళకి నష్టం జరగదు అంటున్నాం మేము. ఒక్కటే నిజమైన వృత్తిదారునికి అది దానికి సంబంధించి మాట్లాడినప్పుడు దీని గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ సార్ చిన్న విషయం ఏంటంటే కల్తీ ఇప్పుడు చౌక మద్యానికి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైందో అప్పుడే ఈరోజు ఈ కళ్ళు దుకాణాల మీద ఎక్సైజ్ అధికారుల దాడులు, పోలీసుల దాడులు, ఎన్ఫోర్స్మెంట్ దాడులు ప్రారంభమైనాయి. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతుంది. అప్పుడే మొగ్గలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఈ కల్తీని ఎందుకు అరికట్టలేదు? ఇంకోటి ఏంటంటే మిషన్ కాకతీయలో 60 లక్షల మొక్కలు పెంచుతామని గవర్నమెంట్ ఒక వాగ్దానం చేసింది. మేము ప్రాథమికంగా అడుగుతున్నాం, ఏ ప్రాంతంలో ఎన్ని చెట్లు పెంచారో ఇప్పటి వరకు మాకు సమాచారమే లేదు. ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో గత సీమాంధ్ర పాలకులు చేసిన ఒక వైపరీత్యం వల్ల ఈ ప్రాంతంలో కల్తీ అనేది, సార్ ఒక్క విషయం, కల్తీ అనేది ఒక వ్యవస్థీకృతమైనది. దీన్ని నిర్మూలించాలి. ఏంటంటే ప్రాథమిక స్థాయి నుండి ప్రాంతంలో కల్తీకి నివారణకు చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా సార్. వెంటనే ఆపడం వల్ల ఈ సమస్య వచ్చిందండి. ఇప్పుడు కనీసం లక్షల మంది తాగుతున్నారు కళ్ళును. దాంట్లో దాదాపు మన నారాయణ గౌడ్ గారు చెప్పినట్టుగా వ్యాపారస్తులు ఎంటర్ అయిన తర్వాత సిస్టమ్ అది డ్యామేజ్ అని అంటున్నారు ఆయన. దాని నుంచి బయటపడాలంటే కుటుంబాల్లో పోషించే వాళ్ళే ప్రధానంగా ఉంటారు. సకాలంలో చూసుకోకుండా ఇది అయింటుంది అనుకోండి, వాళ్ళను మెల్లమెల్లగా తగ్గించాలంటే దానికి కాస్త కల్తీ కళ్ళకు దూరం చేయాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఈ మందు కలిపిన కళ్ళు తాగేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆపేస్తే ఖచ్చితంగా ఇది వస్తుంది. అయితే క్రమంగా తగ్గించుకుంటూ పోవడం, అంటే క్వాంటిటీ తగ్గించడం ఒక టెక్నిక్. అంటే నేనేమంటానంటే ఈ వాళ్ళంతటా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే ఒక క్వాంటిటీ, అంటే ఈ కళ్ళులో ఇంత నిర్దిష్టమైనటువంటి పాలల్లో ఈ డ్రగ్ ఉంది అని చెప్పడం లేదు. ఇవాళ ఒక డోస్ ఉంటుంది, రేపు ఒక డోస్ ఉంటుంది, ఎల్లుండి ఒక డోస్ ఉంటుంది. కాబట్టి అది కష్టం అవుతుంది. నేనంటే ఖచ్చితంగా వెళ్ళి వైద్య సహాయం తీసుకోవటం ఈజియెస్ట్ ఆప్షన్. నిన్న ఒక ఊర్లో పెద్ద మనిషి, చాలా మర్యాదస్తుడు, ఆ కాలంలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి, అప్పట్లోనే ఆ కాలంలో 20 ఏళ్ల కింద ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చాలా చదువుకున్న వ్యక్తి, ఊర్లో పెద్ద మనిషి. సార్ ఆపితే నాకేమైపోతుందని భయము, నేను చచ్చిపోతానేమో అని భయము, ఇంకేమైనా ఫిట్స్ వస్తాయి చూసినా నేను ఫిట్స్ వస్తాయని, కాబట్టి నేను ఆపలేకపోతున్నాను. నిజామాబాద్ నుంచి వచ్చింది ఆయన. నేను చెప్పకూడదు ఎక్కడి నుంచి అని, కానీ ఫిట్స్ వస్తే నాకేమన్నా అయిపోతుందని భయానికి నేను రోజు తాగుతున్నాను సార్ అని అంటాడు. సో ఇట్లాంటి వ్యక్తులకు వైద్య సహాయం ఖచ్చితంగా అవసరం. వైద్య సహాయంలో అడ్వాంటేజ్ ఏమంటే డోసేజ్ రిడక్షన్ ఒక స్ట్రక్చర్డ్ ఫ్యాషన్గా అవుతుంది. వారంలో చేయొచ్చు, 2 వారాల్లో చేసుకోవచ్చు. ఈ ఎస్పెషల్లీ పదార్థాన్ని టైట్రేట్ చేయడం వైద్యునికి కూడా తెలియదు. అంటే ఈ 2 బాటిల్ తాగుతున్నా ఒక బట్టిలోంచి 20 బాటిల్ తాగుతున్న ఇంకో బట్టిలోంచి ఈక్వల్గా ఉండొచ్చు. సో ఆ క్వాంటిటీస్ టైట్రేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. రెండవది, అదే కనుక సమపాలల్లో వస్తుంది అన్న ఒక ఉద్దేశం ఉంటే రోజు ఇంత తగ్గించుకోవచ్చు. అంటే రోజు ఒక 20% తగ్గించుకొని అదేవిధంగా 5 రోజులను 2 వారాలను తగ్గించుకోవడం, క్రమంగా తగ్గించుకునే ఒక ఉపాయం ఒకటి ఉంటుంది, అంటే మందు తగ్గించుకున్నలాగా. కానీ చాలా సందర్భాల్లో, ఆల్మోస్ట్ ఆల్ సందర్భాల్లో ఆ టెక్నిక్ ఫెయిల్ అవుతుంది. అక్కడ పోయిన తర్వాత 1.5 బాటిల్ దగ్గర ఎట్లా ఆపుతారు? ఒక బాటిల్ తాగినాక సగమాడ ఆపి పెట్టడానికి చాలా ఇంపాసిబుల్ అవుతుంది. రెండవది ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో విషాలు కలుపుతున్నారు. SLS అంటే సోడియం లారెల్ సల్ఫేట్, ఇది ఫ్లోర్ క్లీన్ చేసే మెషిన్, అంటే నురుగ రావడానికి మళ్ళీ ఏమన్నా
టారీ తిక్కుగా చేతుకు పట్టుకుని చిక్కగా కనిపించడానికి అట్లాంటి పదార్థాలు కలుపుతున్నారు. అది క్యాన్సర్ కాజ్ చేస్తుంది. కానీ ఇందాక సార్ ఒక డాక్టర్ గారు దాంట్లో మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన దీనిలో డోసును క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తే ఇది నెలన 2 నెలల 3 నెలల మెల్లమెల్లగా తగ్గిస్తే ఏమైనా క్యూర్ అవ్వచ్చు అని అంటున్నారు. ఎండ్ల డోసు కళ్ళులోనే ఇది ఎట్లున్నది అంటే దొంగొందం చేయగలిపినట్టున్నది. ఎట్లుంటుంది మందు కలుపుతున్నారు వాడి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు కలిపేది ఇల్లీగల్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ లిస్ట్లో లేని డ్రగ్. ఆ లిస్ట్లో ఎంత క్వాంటిటీ ఎక్కడనో చిన్న ల్యాబ్లో దొంగ ల్యాబ్లోంచి ఎత్తుకొచ్చుకున్న డ్రగ్, దానికి ఒక క్వాలిటీ ఉండదు. నార్మల్గా ఏ హాస్పిటల్ వాడినా మిల్లీగ్రామ్స్ అంటే 10 milligrams 20 milligrams అండ్ డైజ్బామ్ లాంటి డ్రగ్స్ ఉంటాయి. వీళ్ళు బస్తాలలో కలుపుతారండి. ఆ బస్తాలలో ప్రాబ్లం మెడికల్ ప్రాక్టీస్లో ఏ డాక్టర్ రెగ్యులర్గా చూడరు. ఒక వ్యాట్లో ఒక బస్తా డ్రగ్ తీసుకొని కలుపుతుంటే అది ఎంత క్వాంటిటీ అని చెప్పాలి, కిలోగ్రామ్స్లో ఉన్న డ్రగ్. సో అది నాట్ ఎ రైట్ వే ఆఫ్ థింకింగ్. అంటే సామాజికంగా ఆలోచిస్తే అది దొంగోడిని వాడిని చాలని చెల్లించి నువ్వు రోజంత తగ్గిరా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇట్ డజంట్ వర్క్. రెండవది ఏమంటారంటే జీరో టాలరెన్స్ ఉండాలి. తర్వాత ఎంత ఈ ప్రాబ్లం వచ్చిందో దాన్ని మెడికల్ వ్యవస్థ హాస్పిటల్ వ్యవస్థ డీల్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి రాకుండా ఎట్లా కాపాడుకోవాలి. కానీ వారికి తాళం చెల్లించి నువ్వు తగ్గించుకుంటూ పోరా అంటే కాదు. కానీ మహిళల విషయంలో దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? తాగే మహిళల్లో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏముంటుందంటే ప్రెగ్నెంట్గా అనుకుంటే వాళ్ళు చిన్న పిల్లలు బ్రెయిన్ తక్కువ ఉండి పుట్టడం, బుద్ధి మాంద్యతున్న పిల్లలు పుట్టడము, అదేవిధంగా డెలివరీ టైంలో ఇదైపోవడము, పుట్టిన తర్వాత సర్వైవ్ కాలేకుండా ఉండడము, ప్రిమెచ్యూర్గా డెలివరీ అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది బిడ్డలు అయితే అంగవైకల్యంతో పుట్టేటువంటి కల్తీ కళ్ళుతో మందులు కలిపిన కళ్ళుతో అంగవైకల్యంతో పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది వీళ్ళు డెలివరీ హాస్పిటల్లో పోతారు, అక్కడ ఫిట్స్ వస్తాయి వీళ్ళకి అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే అక్కడ అందించేటోడు ఉండడు కదా, డాక్టర్లకు తెలియదు వీళ్ళు ఎంత తాగుతున్నారు. సో పోస్ట్ పార్టం పీరియడ్లో అంటే డెలివరీ అవుతున్న సందర్భంలో తల్లికి ఫిట్స్ వస్తూ ఉంటుంది. డాక్టర్లు అందరూ ఏమనుకుంటారు, ఇది వేరే కారణాల వల్ల ఫిట్స్ వస్తుండే అనుకుంటాం. కానీ విత్డ్రావల్ మూలాన అంటే డ్రగ్ రిలేటెడ్ విత్డ్రావల్ అని అంటాం కదా, దాని మూలాన వస్తుందని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు ఎవరో వచ్చి చెప్తారా ఈమె మందు తాగుతుంది, కళ్ళు తాగుతుండే, మందు కలిపిన కళ్ళు రోజు అనేసి. సో వీళ్ళకి చాలా ఎక్కువ ఓపెన్ సీక్రెట్ కదా ఇది. అంటే వైద్యులకు అన్ని విషయాలు తెలుస్తాయని మీరు అనుకోవడం కూడా కష్టం. ప్రతి వైద్యుడు జనరల్ హాస్పిటల్లో పోతే ఈమె మందు తాగుతున్న కళ్ళు ఈ టైప్ మందు కలుపుతున్నది అనేది తెలుసుకోవడం చాలా కష్టం అండి యాక్చువల్గా. మీరు అంటే దీన్ని బయటికి తీసుకొచ్చి నిజమైన వృత్తిదారులకు మేలు చేయాలంటే ఏం చేయాలి? ఒకటే సార్, నిజమైన వృత్తిదారులకు మేలు జరగాలంటే ఏంటంటే ప్రక్షాళన జరగాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో దాదాపు 50 లక్షల మంది ఈ వృత్తిపైన ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృత్తిదారులకు న్యాయం జరగాలి ఏంటంటే కాంట్రాక్టర్ విధానం, వ్యాపారస్తులు ఈ వృత్తిలోకి రాకుండా మిగతా పెద్ద హస్తాలు ఉన్నాయి, ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ వృత్తి నుండి వచ్చే ఆదాయాలను తీసుకొని దీన్ని ప్రోత్సహిస్తారు. వ్యవస్థీకృతంగా ఏంటంటే మార్పు జరగాలంటే ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే ప్రతి గ్రామంలో ఈత వనాలు, తాటి వనాలు విస్తృతంగా పెంచాలి. ఈరోజు మిషన్ కాకతీయలో వనాలు అన్నారు, అవి సరిపోవు. 50 లక్షల మొక్కలు తెలంగాణ ప్రాంతంలో సరిపోవు. దాదాపు ఇప్పుడు కంబోడియా లాంటి దేశాల్లో 5 సంవత్సరాలకే మన చెట్లు పెరిగి కళ్ళు వచ్చే చెట్లు ఉన్నాయి, హైబ్రిడ్ శ్రీలంకలో, కంబోడియాలో. ఈ వనాలను పెంచాలి. ఈరోజు హరితహారం అని చెప్పారు ప్రభుత్వం, దాదాపు ఒక 10 కోట్ల ఈత వనాలు పెంచు, 5 సంవత్సరాలనే నీకు కళ్ళు వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యకరమైన తెలంగాణ ఏర్పడాలని ఇప్పుడు అందరం కూడా తెలంగాణ కోసం ఉద్యమించడం. అలాంటి తెలంగాణలో మంచి కళ్ళు అందించాలని ఇప్పుడు మేము వృత్తిదారుని కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా కాకుండా సామాజికంగా ఒక బాధ్యత గల వ్యక్తిగా కూడా మనం చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు మంచి కళ్ళు అందించాలంటే చర్యలు తీసుకోవాలి. ఈరోజు పాలసీ మేకింగ్లో ఏముండాలి? పాలసీ మేకింగ్లో ముఖ్యంగా ఏంటంటే సొసైటీలో ఉండే ఈ బడా వ్యక్తులను వాళ్ళను ఇక్కడ నుండి తొలగించాలి. ఇప్పుడు దాదాపు సొసైటీలకే వృత్తి పైన హక్కు ఉండాలి. ఉదాహరణకు వరంగల్ జిల్లా ఉంది, ఆ వరంగల్ జిల్లాలో ఒక 50 మంది ఉంటే 50 మందికి ఆ సొసైటీ మీద హక్కు ఉంటుంది. కానీ హైదరాబాదు మిగతా జిల్లాల్లో ఏంటంటే కొంతమంది 1-2 వ్యక్తులే దీని మీద పెత్తనం చెలాయించి మొత్తం ఈ వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తారు. కల్తీ ఎవరు ప్రోత్సహిస్తారండి? ఇప్పుడు అందరూ ఈ సమాజంలో మంచిగా ఉండాలని కోరుకుంటోలే, కేవలం ఏంటంటే వ్యాపారం చేసే వ్యక్తులే కల్తీకి పాల్పడతారు తప్పితే వృత్తిదారుడు ఎప్పుడు చూడండి వాళ్ళ జీవితాలు ఎప్పుడు మారాయి. తెలంగాణ ప్రాంతంలో చెట్ల మీకెళ్ళి చనిపోతారు. ఈ వృత్తిలో దాదాపు సంవత్సరానికి 1000 మంది చనిపోతారు. మరి దాని గురించి ఎక్కడ వార్తలు రావు, ఎక్కడ కూడా చర్చ లేదు.
ఈ కేవలం ఏంటంటే కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం మొత్తం సమాజం మీద, వృత్తి మీద, ఈ ఒక వర్గం మీద ఒక చెడ్డ పేరు తేవడానికే ఈరోజు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటూలే ఈ పని చేస్తారు తప్పితే గీత కార్మికులు కానీ, గౌడ సామాజిక వర్గం కానీ ఎక్కడ కూడా కల్తీకి పాల్పడదు. అదేవిధంగా కల్తీకి వ్యతిరేకంగా మేము చాలా స్టేట్మెంట్లు ఇచ్చాం. కల్తీని అరికట్టాలి, గీత వృత్తిని కాపాడాలని చెప్పి మా జేఏసీ, గౌడ జేఏసీ తరఫున ఒక పెద్ద ఉద్యమం కూడా చేశాం. ప్రభుత్వాలకు కూడా రిప్రజెంటేషన్ చాలాసార్లు చెప్పాం. కేసీఆర్ సార్కు, పద్మారావు సార్కు చెప్పినాం. కల్తీ వల్ల ఏంటంటే వృత్తి భ్రష్టు పడిపోతుంది. తెలంగాణ ప్రాంతంలో గౌరవప్రదమైన ఈ కల్లుగీత వృత్తికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరు కల్తీని నివారించే చర్యలు తీసుకోండి. అదే సందర్భంగా వ్యవస్థీకృతంగా వచ్చిన ఈ కల్తీని అరికట్టాలంటే మీరు ప్రత్యేకంగా ఒక దీర్ఘకాలికంగా చర్యలు తీసుకునే కలిపిన మందు కలిపింది ఎవరు అమ్ముతున్నారు సార్? యాక్చువల్గా అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదా. ఇప్పుడు వ్యాపారులే అలవాటు చేసేటువంటి ఒక వ్యవస్థ క్రియేట్ అయింది కదా. ఎవరు చేశారు? ఒకసారి ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, వ్యవసాయంతో సంబంధం ఉన్న వాళ్ళు, మీ దగ్గరికి వచ్చిన ఒక ఎడ్యుకేటెడ్ పీపులే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీరు ప్రకృతికి కొంత దగ్గరగా ఉంటే, తాటి వనాలు, ఈత వనాలు నిజంగా మీరు చెప్పినట్లుగా ఉంటే కనుక ఇంత ప్రమాదం అయితే ఉండదు వాటితో. ఇది అంటే మానసికంగా ఎట్లా అంటున్నారు? ఈ ప్రకృతితో అంటే సహజంగా వచ్చే ఈత కళ్ళు, తాటి కళ్ళతో ఈ సమస్య వచ్చినట్టు ఎక్కడ మనం చూడలేదు. అది వీళ్లకు వాళ్ళకున్న మానసిక స్థితిలో తేడా ఏమిటి? ప్రకృతితో దగ్గరగా ఉండడం ఒక ఎత్తు, ఆ ఊర్లో ఉన్న వ్యక్తే, తాటి వనాలు, ఈత వనాలు ఉన్నటువంటి వ్యక్తులే మందు కలిపిన కళ్ళు వైపు మొగ్గు చూపడం, అక్కడ ప్రాబ్లం వస్తుంది. లేకుంటే ఇబ్బంది ఏం లేదు. అంటే కళ్ళు తాగితే ఇబ్బంది ఉందా అని అడుగుతున్నాను మీరు నన్ను క్వశ్చన్ బేసిక్లీ. అవును, అదే అడుగుతుంది. మీరు చెప్పండి, కళ్ళు తాగడం వల్ల ఇబ్బంది. నేనేమంటున్నానంటే కళ్ళు తాగితే ఉండే ఇబ్బంది, ఈత కళ్ళు తాగుతారా, ఫర్మెంట్ అయిన కళ్ళు తాగుతారా, లేకపోతే పొద్దున్న పొద్దున్న చెట్టు నుంచి దించి నీర తాగుతారా, ఫర్మెంట్ అయిన తర్వాత ముందు నిన్న రోజు యాడ్ చేసినటువంటి ఇది ఫర్మెంట్ అవుతుంది కదా, కొంచెం పులిసిన కళ్ళు తాగుతారా, లేకపోతే కొంచెం ఇది తాగుతారా. రకరకాల ఒక కళ్ళు అనేది ఒక సింగిల్ పదార్థం కాదు. ఈత కళ్ళు వేరు, తాటి కళ్ళు వేరు, దాన్ని కలిపేటువంటి పదార్థాలు వేరు. అయితే ముఖ్యంగా నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇష్యూ ఈ మందులు కలిపినటువంటి కళ్ళుతోనే బిగ్ ఇష్యూ. అయితే వాటిని నేను వాటిని వ్యాలిడేట్ చేయను నేను. అవి తాగితే మంచిది, తాగకపోతే మంచిది, అది రిలవెంట్ నాకు యాక్చువల్గా. ఈ మందు కలిపిన కళ్ళు చాలా ప్రాబ్లమాటిక్. ఈ మందు కలిపిన కళ్ళుని ఇమీడియట్గా అంటే ఆపేయాల్సిన అవసరం ఉంది, దానికి వైద్య హెల్ప్ కావాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా మనసులో కళ్ళుది ఒకటి మన బయటకు వచ్చింది. ఇవి కాకుండా ఇతరేతర అంశాలు ఏమైనా ప్రభావం చూపుతాయా? ఎట్లాంటివి అంటున్నారు? ఉదాహరణకు ఎప్పటి నుంచో బాధలు ఉంటాయి, ఇవాళ తాగినప్పుడల్లా మర్చిపోయింటాడు. అవి ఏమైనా అట్లాంటివి ఏమైనా దోదం చేస్తాయి ఇట్లా వింతగా ప్రవర్తించడానికి? లేదు, ఇది ప్యూర్లీ డ్రగ్ రిలేటెడ్ విత్డ్రాల్. ఈ కలిపినటువంటి పదార్థాలు ఆ రోజు దొరకకపోవడం జరిగే బ్రెయిన్ చేసేటువంటి ట్రిక్. వీళ్ళకు మనం ఒక టానిక్ లేకపోతే మాత్రలో ఇవ్వకుండా మానసికంగా మనం మాటలు చెప్పడం ద్వారా లేకపోతే అట్లా ఏమైనా ట్రీట్మెంట్ చేయవచ్చా? కాదు, వైద్యం కావాల్సిందే, వీళ్ళకి ట్రీట్మెంట్ కావాల్సిందే, మెడిసిన్స్ కావాల్సిందే. ఎంత కాలం చేయాలి ట్రీట్మెంట్? జనరల్గా ఒక వారం పడుతుంది, 1 వీక్ పడుతుంది డ్రగ్ విత్డ్రాల్ నుంచి తీసుకురావడానికి. దానికి బదులు వేరే సబ్స్టిట్యూట్ మెడిసిన్ ఇచ్చేసి క్రమంగా తగ్గించుకుంటూ పోయేసి ఈ ఫిట్స్ రాకుండా కానీ లేకపోతే ఇంకేటువంటి కాంప్లికేషన్స్ సెటిన్ కాకుండా డెలీరియం అంటాం అనమాట. డెలీరియం అంటే టైము, స్పేస్ గురించి అవగాహన లేకపోవడం, అంటే ఎక్కడున్నాము అనేది తెలియలేకపోవడం, ఎవరున్నారు మన పక్కన తెలియలేకపోవడం, మనం ఎవరు అనేది తెలియలేకపోవడం. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావడానికి మెడిసిన్స్ ఇచ్చేసి తర్వాత ఫిట్స్ రాకుండా మెడిసిన్స్ ఇచ్చి కొంతమందికి కొన్ని రకాల స్పెసిఫిక్ పదార్థాలు, థైమిన్ లాంటి పదార్థాలు తక్కువ ఉంటే అది ఇచ్చుకుంటూ క్రమంగా ఒక వారంలో రికవర్ అవుతారు. మెల్లమెల్లగానే ఇన్స్టెంట్ రికవరీ ఏముండదు. నేను ఒక రోజులో రికవరీ అనేది కూడా ఉండదు, వారం పడుతుంది ఖచ్చితంగా. ఇంకా చాలామంది మన షో చూసే పాల్గొంటారు, ఎందుకంటే అవునన్నా కాదన్నా ఊళ్ళల్లో ఎక్కువనే దీని ప్రభావం కనబడుతుంది మనకు. ఇనిషియల్గా కొన్ని ఇనిషియల్ ఉన్న వాళ్ళకి మనము వాళ్ళకి ఫస్ట్ సజెషన్ ఏంది, మా వింతగా ప్రవర్తించే వాళ్ళు తక్షణం ఏం చేయాలి? అమ్మ, ఇమ్మీడియట్గా మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ని వెళ్ళి కలవండి. మీ దగ్గర ఏ ఫిజిషియన్ అయినా పర్వాలేదు, మీ ఫిజిషియన్ అడిగితే వాళ్ళు మందులు ఇస్తారు ఖచ్చితంగా, వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఇది ట్రీట్మెంట్ చేయడం ఈవెన్ అంటే నేను ఉదాహరణకు షాద్నగర్ చూసిన, షాద్నగర్ నుంచి ఒక 30 మంది వచ్చినారు ఒకరోజు సడన్గా. అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు, ఆర్ఎంపీలకు కూడా తెలుసు ఇది ఎట్లా వైద్యం చేయాలి. ఎందుకంటే సార్ వాళ్ళ దగ్గర రేడ్ అయింది సార్, ఈ మందులు దొరుకుతలేవు, వారంలో ఇప్పుడు 30-40 కేసులు వస్తాయి, రోజు వస్తాయి, ఒక 3-4 రోజులు వస్తాయి, దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలని వాళ్ళకి అనుభవం ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి వైద్యులకు చాలా అనుభవం ఉంటుంది, అది హెల్ప్ తీసుకోండి ఖచ్చితంగా. ఒరిజినల్ అర్హులైన వారికి, ఒరిజినల్ ఉన్న వారికి గవర్నమెంట్ అంటే ఇమీడియట్గా ఏం చేస్తే మెయిల్ అవుతుంది వాళ్ళకి? ఒకటే, కల్తీ వేరు,
కల్తీ కళ్ళు వేరు, సాంప్రదాయ కళ్ళు వేరు. మన కల్తీ కళ్ళు గురించి మన అభ్యంతరం అంతా. ఒక్కటే సార్. ఇప్పుడు మొత్తం ఏంటంటే ఈ కల్తీ కళ్ళు పేరుతోటి మొత్తం వ్యవస్థ మీద దీన్ని రుద్దొద్దు. ఎందుకంటే దీని మీద లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు పార్లమెంటరీ కమిటీ శీతల పానీయాలను పార్లమెంట్లో నిషేధించింది. దానిలో పురుగుల మందు ఉందని చెప్పి అది తాగడం వల్ల ఇప్పుడు చాలా వరకు దుష్ఫలితాలు చెప్పండి. అదేవిధంగా గుడాంబ వల్ల ఈరోజు ప్రభుత్వం గుడాంబ ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి. కల్తీ కళ్ళ మీద ఒక మాట చెప్పండి. కల్తీ కళ్ళను దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? కల్తీ కళ్ళను బ్రేక్ చేయాలంటే ప్రభుత్వాలకు తెలుసు ఎక్కడ కల్తీ జరుగుతుంది, దాని విధానాలు ఏంది, ఎవరెవరు ఇందులో మూల సూత్రధారులు అనేది ప్రభుత్వం దగ్గర, ఎక్సైజ్ అధికారుల దగ్గర లిస్ట్ ఉంటుంది. కానీ ఎక్సైజ్ అధికారులు కొంతమంది వాళ్ళ లావాదేవీల కోసమే ఈరోజు కల్తీని ప్రోత్సహిస్తారు. ఒక్కరోజు ఎక్సైజ్ అధికారులు. ప్రవీణ్ గారు, నారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ప్రభుత్వ పాలసీ ప్రజలకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందని కాదు, ఇవాళ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ప్రజల ఆరోగ్యం మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తున్నది. దీని ప్రభావంతో ఎవరైతే అర్హులైన వారు, నిజమైన వారు, వృత్తిదారులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలపైన, వాళ్ళ జీవితాలపైన కూడా ఇది పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించి అర్హులైన వారికి అన్యాయం జరగకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. థ్యాంక్ యూ.